సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అంటే 2016లో ఇదే క్యాంపస్లో నేను ఒక ఫ్రెషర్గా అడుగుపెట్టాను. ఏదో తెలియని ఆందోళన, తెలియని భయం, లోపల ఎలా ఉంటుంది, మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేసిన మనం ఒక్కసారిగా తెలియని ఒక ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. క్యాబ్జెమినీ ఇది నా లైఫ్ని ఎంతగా ఇంపాక్ట్ చేసింది అంటే ఎన్నో విషయాలు నేర్పించింది, ఎంతో మందిని పరిచయం చేసింది. లైఫ్ని అప్పటి వరకు సరదాగా తీసుకెళ్ళిన మనకు ఏదో తెలియని ఒక రెస్పాన్సిబుల్ జోన్లో పడేసినట్టు అనిపించింది. డెడ్ లైన్స్, ఆఫీస్ మీటింగ్స్, స్క్రమ్ కాల్స్, మనకిచ్చినటువంటి టాస్కులు తలుచుకుంటూనే జీవితంలో మనం ఏదో సాధించాము అన్నటువంటి ఆనందం. రోజు కొత్తగా ఉండేది, కొత్త కొత్తవి ఎన్నెన్నో నేర్చుకునే వాళ్ళం కాదు, నేర్పింది ఈ క్యాంపస్. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఇలాంటివన్నీ ఇదిగో ఈ క్యాంపస్లోనే నేర్చుకున్నా. మొత్తానికి ఇదే కదా జీవితం, నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. నా ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. మీ హంగ్రీ ట్రావెలర్.